మీరు కూడా మీకుండే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా అండ్ వాటి నుంచి ఎలా బయటికి రావాలో తెలియట్లేదా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ టర్నింగ్ బ్యాక్ టు ద ఛానల్ కి మళ్ళీ వచ్చాం. థ్యాంక్ యూ. లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు ఒక రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నారో కమెంట్ చేయండి అంటే చాలా మంది కమెంట్ చేస్తారు. అండ్ ఐ గాట్ మోటివేటెడ్. కొందరైతే 16 to 17 అవర్స్ కూడా ఒక రోజుకి కష్టపడుతున్నారంటే ఒక్కసారి a big round of applause to that guy, whoever. And JEE advance కి ప్రిపేర్ అవుతున్నారంటే JEE మెయిన్స్ లో మంచి గుడ్ పర్సెంటైల్ వచ్చింది. ఆల్ ద బెస్ట్ మై బ్రదర్. ఐ విష్ యూ డెఫినెట్లీ క్రాక్ JEE అడ్వాన్స్. డైలీ 16 to 17 అవర్స్ కష్టపడడం అంటే నిజంగా మనిషి లోపల ఎంత దమ్ము ఉండాలి, ఎంత వర్క్ ఎథిక్ ఉండాలి. ఇట్స్ నాట్ ఈజీ. సో పర్సనలీ ఐ గాట్ ఇన్స్పైర్డ్ అండ్ ఐ గాట్ మోటివేటెడ్. 16 to 17 అవర్స్ నేనైతే పర్టికులర్గా అంత కష్టపడను కాబట్టి సో యూ ఇన్స్పైర్డ్ మీ టుడే. సో ఇన్ ద సేమ్ వే మీరు కూడా ఈ వీడియో ఏ రోజైతే వస్తుందో ఆ రోజు మీరు ఈ వీడియోని చూసే రోజు ఎన్ని గంటలు కష్టపడ్డారు. ఆ ఇంప్రూవ్మెంట్ మేబీ స్కిల్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ అయి ఉండొచ్చు, అండ్ మెంటాలిటీ అయి ఉండొచ్చు. స్కిల్ డెవలప్మెంట్కి, ఫిజికల్ ఫిట్నెస్కి, యువర్ మెంటాలిటీ ఇంప్రూవ్మెంట్కి ఎన్ని అవర్స్ మీరు కష్టపడుతున్నారు. ఈ వీడియో మీరు ఏ రోజు చూస్తే ఆ రోజు ప్లీజ్ కమెంట్ డౌన్. సో దట్ ఎవరైనా ఆ వీడియో చూసినప్పుడు, ఎవరైనా కమెంట్ చెక్ చేసినప్పుడు వాళ్ళకి కూడా ఒక సమ్ సార్ట్ ఆఫ్ మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. పీపుల్ ఆర్ వర్కింగ్ దీస్ మెనీ అవర్స్, I have to work on it. So you are commenting means you are helping others, you are motivating others. And let's get back to the today's topic. ఈ టాపిక్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ కరెంట్ మోడర్న్ వరల్డ్ లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అండ్ దే ఆర్ నాట్ ఓకే విత్ ఇట్. ప్రతి మనిషిలో, నాకు, మీకు, ప్రతి ఒక్కరికి ఎవ్రీబడి హ్యాస్ సమ్ బ్యాడ్ హ్యాబిట్స్, సమ్ సార్ట్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దే ఆర్ నాట్ ఓకే విత్ ఇట్. వెల్ దే ఆర్ ట్రయింగ్ టు అవాయిడ్ ఇట్. అంటే ప్రతి మనిషికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, వాళ్ళకి కూడా అది నచ్చట్లేదు. నేను చేయడం తప్పు, నేను ఇట్లా చేయొద్దు అన్న ఇంటెన్షన్ వాళ్ళకు కూడా ఉంది. బట్ దాన్ని వదిలేకపోతున్నారు, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, దాని నుంచి వాళ్ళు అదర్ ఆపలేకపోతున్నారు, అవాయిడ్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళకి ఈ వీడియో అనేది ఒక బెస్ట్ సొల్యూషన్. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఒక చిన్న టెక్నిక్ అనేది మీకు కంప్లీట్ గా ఎవరైతే బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారో, ఈవెన్ దో దే ఆర్ పుట్టింగ్ సమ్ అడిషనల్ ఎఫర్ట్స్, వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ గా ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. డెఫినెట్ గా వాళ్ళని కూడా మీరు ఆ పర్టికులర్ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటకు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. లెట్స్ షేర్ దిస్ వర్డ్. బీ విత్ మీ టిల్ ద ఎండ్. లాస్ట్ వరకు నాతోనే ఉండండి. పెద్ద వీడియో కాదు, చిన్న వీడియో. కావాలని ఈ వీడియోని చాలా తక్కువ లెంత్ పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎంత చిన్నగా ఉంటే అంతమందికి రీచ్ అవుతుంది, అంతమంది ఈజీగా వాచ్ చేస్తారు. సో దట్ ఈజీగా నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. హౌ టు అవాయిడ్ ఆర్ స్టాప్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్. మన బ్యాడ్ హ్యాబిట్స్ని మనం ఎట్లా అవాయిడ్ చేయాలి, ఎట్లా స్టాప్ చేయాలి. ఒకసారి దీని గురించి మనం డిస్కస్ చేయ ముందు ఫస్ట్ మనం హ్యూమన్ మైండ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. హ్యూమన్ మైండ్ ఎట్లాంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నా, ఇక్కడ నీ ముందు ఒక చాక్లెట్ ఉంది, 2 చాక్లెట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఒకదాని ప్యాకింగ్ ఏంటంటే అసలు ప్యాకింగ్ ఏం చేయలేదు, నార్మల్గా ఒక పేపర్ చుట్టి పెట్టినా. ఇంకో దానికి ఏం చేసిన, ఫుల్ కలర్స్, మంచి బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా దాని ప్యాకింగ్ పెట్టిన. కొందరు పిల్లల్ని తీసుకొచ్చి దాన్ని చూపెట్టండి. పిల్లలు ఎక్కువ దేన్ని చూస్ చేసుకుంటారు? చాక్లెట్ టేస్ట్ బాగుంటుందా, ఏ కంపెనీ అని పట్టించుకోరు. దానిపైన ప్యాకింగ్ ఏది అట్రాక్టివ్గా ఉంటుందో దాన్ని పిక్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ నో, దట్ ఈస్ హౌ అవర్ హ్యూమన్ బ్రెయిన్ వర్క్. మన మంచి బ్రెయిన్ అట్లే పనిచేస్తుంది. ఏదైతే అట్రాక్టివ్గా ఉందో అది మనకు కావాలని, ఏదైతే అట్రాక్టివ్గా లేదో అది మనకు వద్దనుకుంటుంది. సింపుల్ లాజిక్. దీన్ని మనం డే టు డే లైఫ్లో ఎందుకు అప్లై చేయకూడదు? ఇప్పుడు పిజ్జా షాప్, బర్గర్ షాప్, తర్వాత స్వీట్ షాప్ చూడండి. ఆ షాప్ ఫుల్ లైటింగ్తోని, కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా, క్యాప్టివేటింగ్గా తయారు చేస్తారు. దాని ఇంటీరియర్ డిజైనింగ్ ఇవన్నీ ఎందుకు? బికాస్ వాట్ ఎవర్ దే ఆర్ సెల్లింగ్ విచ్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ యువర్ హెల్త్. మీ హెల్త్కి చాలా మంచిది కాదు, అది చాలా మీ హెల్త్ని స్పాయిల్ చేసేస్తుంది. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. బట్ నువ్వు తినాలి అంటే నిన్ను మ్యానిపులేట్ చేయాలి. నేను ఎట్లా మ్యానిపులేట్ చేయాలి? నీ సెన్స్ ఆర్గన్స్ని మ్యానిపులేట్ చేస్తే నువ్వు మ్యానిపులేట్ అయిపోతావు. మంచి స్మెల్ వచ్చింది అనుకో, నీ ముక్కు మ్యానిపులేట్ అయిపోయింది. మంచి క్యాప్టివేటింగ్ కనపడదు అనుకో, నీ కళ్ళు మ్యానిపులేటింగ్ అయిపోతాయి. అందరు బాగుంది అని చెప్తే నీ చెవులు మ్యానిపులేట్ అయిపోతాయి. సో దే ట్రై టు మ్యానిపులేట్ యువర్ సెన్స్ ఆర్గన్స్ టు మ్యానిపులేట్ యూ. సో అప్పుడు నువ్వేం చేస్తావు? మ్యానిపులేట్ అయిన పర్సన్ ఏం చేస్తావు? వాడు ఏది ఇస్తే తింటావు. దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ సిక్. అందుకనే జనాలు ఎక్కువ మంది సిక్ ఎందుకు అవుతున్నారు? ఎక్కువ మంది ఈ అన్నెసెసరీ జంక్ ఫుడ్ని ఎందుకు తింటున్నారు అంటే జంక్ ఫుడ్ ఈజ్ ప్రమోటింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ఆన్ ఎ బిగ్ స్కేల్. కాబట్టి పీపుల్ రియలైజ్ అవ్వట్లేదు అది మన హెల్త్కి మంచిది కాదు అని తెలిసి కూడా వాళ్ళు ఎందుకు తింటున్నారంటే దే ఆర్ అన్ఏబుల్ టు అవాయిడ్ ఇట్ బికాస్ దే ఆర్ సో క్యాప్టివేటింగ్, దే ఆర్ సో మ్యానిపులేటింగ్. సో దీని నుంచి మనల్ని అవాయిడ్ చేసుకోవాలంటే లెట్స్ సెట్ సిగరెట్ తీసుకోండి. ఒకడు ఉంటాడు, నేను ఈ వారం మొత్తం సిగరెట్ తాగొద్దు అనుకుంటాడు, చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెడతాడు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక 3 రోజుల తర్వాత ఒక దోస్త్ ఫోన్ చేసి అరే మామ పోయి సిగరెట్ తాగొద్దాం పదరా అంటాడు. ఆడంటాడు లేదురా నేను సిగరెట్ మానేసిన, నేను సిగరెట్ తాగదలుచుకోవాలి అంటే సరే నువ్వు సిగరెట్ తాగరు కనీసం చాయ్ తాగుతుంటే నేను సిగరెట్ తాగుతుంటా అంటాడు. సరే పదాన వాళ్ళిద్దరు కలిసిపోతారు.
వాడు చాయ్ తీసుకుంటాడు, వీడు సిగరెట్ తీసుకుంటాడు. పాపం వాడు అక్కడ వరకు వచ్చి సిగరెట్ కొనకుండా చాయ్ కొంటాడు, ఆ మాత్రం ఎఫర్ట్స్ పెడుతున్నాడు. బట్ వీడు సిగరెట్ తాగుతుంటే వాడిని చూసి ఒక టీరా నేను కూడా ఒక పఫ్ గుంజిస్తా అనుకుంటాడు. సో అక్కడ గమనిస్తున్నారా మీరు? సింపుల్ లాజిక్. హీఈస్ మ్యానిపులేటెడ్ బై హిస్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ స్మోక్ చేస్తుంటే ఈయనకున్న హ్యాబిట్ ఆల్రెడీ గుర్తొచ్చి వాడు తాగుతున్నాడు, బాగా మంచిగా ఉన్నాడు కదా, నేను ససాన తాగుతాను తీసుకుని తాగుతాను. సో ఇక్కడ మనం దీన్ని అవాయిడ్ చేయాలి, దీన్ని స్టాప్ చేయాలంటే బెస్ట్ సొల్యూషన్ ఈస్ ట్రీట్ దట్ అన్అట్రాక్టివ్ యాజ్ పాసిబుల్. అంటే ఒక పనిని ఎంత గలీజ్గా, ఎంత వర్స్ట్గా, ఎంత అన్అట్రాక్టివ్గా చూస్తే దాన్ని మనం వదిలిపెట్టడానికి అంత ఈజీ. ఇప్పుడు కింద బంగారం పడ్డది, ఎవడైనా చూడకుండా ఉంటాడా? ప్రతి ఒక్కటి దాన్ని చూస్తారు, ఎందుకంటే చాలా అట్రాక్టివ్గా షైనింగ్ ఉంటుంది. అదే కింద అక్కడ కౌ ఇంత బాత్రూమ్ వేసిపోయిందాడ, దాన్ని చూస్తాం చేయని దూరం నుంచి వెళ్ళిపోతాం. ఎందుకు? బికాస్ వీ సా దట్ గోల్డ్ యాజ్ అట్రాక్టివ్. కాబట్టి దాన్ని ముట్టుకోవడానికి, లేకపోతే దాన్ని తీసుకొని జేబులో పెట్టుకుంటాం, లేకపోతే అసలు దానిపైన ఎంతో కొంత అటెన్షన్ పే చేస్తాం. అదే కౌషిట్ని అసలు మనం ఒక నిమిషం కూడా, దానికి ఒక సెకండ్ కూడా మనం కళ్ళతో చూడము, ముక్కుతో వాసన తీసుకోము, అసలు దాని గురించి ఏం ఆలోచించాం. ఎందుకంటే వీ ఆల్రెడీ కన్సిడర్ దట్ ఈస్ అన్అట్రాక్టివ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు గమనించండి, ఎవరితో మంచితో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అట్రాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. ఎవరైతే అన్అట్రాక్టివ్గా ఉంటారో వీంతోనే నేను మాట్లాడేది అనుకుంటారు. యాజ్ సింపుల్ యాజ్ దట్ ఈస్ హౌ అవర్ హ్యూమన్ బ్రెయిన్ వర్క్స్. సో అందుకన్నా ఫ్రెండ్స్, మీరు బ్యాడ్ హ్యాబిట్స్ని అవాయిడ్ చేయాలన్నా లేకపోతే స్టాప్ చేయాలనుకున్నా ఫస్ట్ దాన్ని అన్అట్రాక్టివ్గా చూడడానికి ఒక రీజన్ వెతుక్కోండి. ఒకవేళ సిగరెట్తో ఇబ్బంది పడుతున్నాను అనుకో, అమ్మ ఎట్లా తాగుతారు ఆ సిగరెట్, ఎంత గలీజ్గా ఉంది, ఆ స్మెల్ కూడా ఎట్లుందో, దానివల్ల లంగ్స్ ప్రాబ్లమ్ వస్తుంటాయి. అంటే మిమ్మల్ని మీరు మెంటల్గా ఎట్లా చేసుకోవాలి, దాన్ని అన్అట్రాక్టివ్గా చూడడానికి రకరకాల రీజన్స్ వెతుక్కోండి. సో ఎప్పుడైతే రకరకాల రీజన్స్ వెతుక్కుంటారో అది అంత అన్అట్రాక్టివ్ కనబడుతుంది. సో అప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుంటే ఆ పని చేయనియదు. సో సింపుల్ దట్ నేను చెప్పేది ఏంటంటే, మన బ్రెయిన్ని మనం హ్యాక్ చేయాలి. మన సెన్స్ ఆర్గన్స్ మ్యానిపులేట్ అవ్వకుండా దాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది ఒక రోజుతో వచ్చేది కదా, 2 రోజులతో వచ్చేది, కనీసం ఒక వారం రోజులు, ఒక 10 రోజులు మనం ఎవ్రీడే దాన్ని అన్అట్రాక్టివ్గా చూడడం వల్ల వదిలిపెట్టడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ లేని పర్సన్ అనేవాడు ఎవడు ఉండడు. ప్రతి ఒక్కరిలో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. కొందరు రియలైజ్ అవుతారు, ఎస్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఈస్ బ్యాడ్ ఫర్ మై హెల్త్ అని వాళ్ళు రియలైజ్ అవుతారు. కాబట్టి వాళ్ళు దాన్ని ముందుగానే అవాయిడ్ చేస్తారు. కొందరు ఏం చేస్తారు, దాన్ని రియలైజ్ గారు కొంచెం లేట్గా రియలైజ్ అవుతారు, అప్పుడు హెల్త్ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, అకార్డింగ్ టు మీ, నా పరంగా బ్యాడ్ హ్యాబిట్ అనే వర్డ్ని నేను ఎట్లా డిస్క్రైబ్ చేస్తాను అంటే, ఏదైతే మనల్ని మెంటల్గా, ఫిజికల్గా అండ్ స్పిరిచువల్గా ఇబ్బంది పెడుతుందో, అంటే అది నీ మెంటల్ హెల్త్ని పాడు చేయడం కానీ, నీ ఫిజికల్ హెల్త్ని పాడు చేయడం కానీ, లేకపోతే నీ స్పిరిచువల్ హెల్త్ని పాడు చేయడం కానీ, ఈ మూడింటిని ఏదైతే ఖరాబ్ చేస్తుందో, అకార్డింగ్ టు మీ, మై పర్సనల్ ఒపీనియన్స్, దట్ ఈస్ బ్యాడ్ హ్యాబిట్. కాబట్టి వాటిని, అంటే మన మెంటల్ హెల్త్, మన ఫిజికల్ హెల్త్, మన స్పిరిచువల్ హెల్త్, 3 మన కంట్రోల్లో ఉన్నప్పుడే వీ కెన్ రీచ్ హైయెస్ట్ పొటెన్షియల్. అంటే మనం ఎక్కువ కష్టపడడానికి ఛాన్స్ ఉంటుంది, మనం ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నిన్ను ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ అవ్వకుండా, నేను ఒక బెటర్ ప్రొడక్టివ్ పర్సన్ అవ్వకుండా ఆపేది ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం వెరీ వెరీ హెల్ప్ఫుల్, ఐ మీన్ టు సే. సో ఇట్స్ అప్ టు యూ ఫ్రెండ్స్. మీకు ఒక పేపర్ పెన్ తీసుకొని, వాట్ ఆర్ ద బ్యాడ్ హ్యాబిట్స్ ఐఎమ్ కరెంట్లీ డూయింగ్. ఎక్కువసేపు పడుకోవడం కూడా బ్యాడ్ హ్యాబిటే, ఎక్కువసేపు ఫోన్ వాడడం కూడా బ్యాడ్ హ్యాబిటే, జంక్ ఫుడ్ తినడం బ్యాడ్ హ్యాబిటే, రైట్? ఏమైనా అడిక్షన్స్, సిగరెట్, డ్రగ్స్, ఆల్కహాల్ బ్యాడ్ హ్యాబిట్స్. సో ఒక పేపర్ పెన్ తీసుకోండి, ఐఆమ్ యాజ్ ఎ పర్సన్ నాకు ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అని జెన్యూన్గా రాసుకోండి. ఒక్కొక్కటి అన్అట్రాక్టివ్గా చూడడానికి ట్రై చేయండి. ఈజీగా మీరు అవాయిడ్ చేస్తారు దాన్ని. మీరు ఎస్ ఐ నో మీకు అది అవాయిడ్ చేయాలని ఉంది, పర్సనల్గా మీరు దాన్ని ఫీల్ అవుతున్నారు, ఐ వాంట్ టు అవాయిడ్ దిస్ బికాస్ సమ్ ఆర్ అదర్ టైమ్ యూ ఫెల్ దట్ ఇట్ ఈస్ అట్రాక్టివ్, కాబట్టి అది మీకు హ్యాబిట్ అయింది. సో ఇప్పుడు దాని నుంచి మీరు బయటికి రావాలంటే దాన్ని అన్అట్రాక్టివ్గా చూడాలి. కాబట్టి మీకు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే, రైట్, మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా బ్యాడ్ హ్యాబిట్స్తో వాళ్ళ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్ పాడు చేసుకొని, రైట్, ఇంబ్యాలెన్సెస్ ఉండి, రైట్, ప్రాపర్గా పని చేయకుండా, ప్రాపర్గా లైఫ్లో ముందుకు వెళ్లకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు దే విల్ డెఫినెట్లీ, అది ఈ వీడియో 100 మంది చూస్తే కనీసం ఒక 20 మంది కన్నా నా ఇంటెన్షన్ అర్థమవుతుంది, రైట్? 1:5 అట్లీస్ట్ 5 మందిలో ఒకరికి పక్క నా ఇంటెన్షన్ అర్థమవుతుంది. అండ్ ఒక్కరన్నా పర్టికులర్గా ఇట్స్ ఈజీ టు అప్లై చెప్పాలంటే, ఎందుకంటే దీన్ని అప్లై చేయడానికి పెద్ద కష్టం కాదు, రాకెట్ సైన్స్ కాదు, ఈజీ టు అప్లై. సో ఐ హోప్ ఈ టెక్నిక్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉందనిపిస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఆన్ ఈరోజు ఎన్ని గంటలు పనిచేసిన అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ అలాంగ్ విత్ దట్ ఈ వీడియోని మీకు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లెట్స్ రీచ్ దిస్ వరల్డ్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్, సో దట్ లెట్స్ మేక్ దిస్ వరల్డ్ ఎ బెటర్ వరల్డ్, ఎ బెటర్ ప్లేస్. That's all my friends, that is my pure intention. I hope you video nashta like, share and subscribe. Jai Hind friends, see you all in the next video.